ఆర్థికంగా చితికిపోయే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క అన్ని ధరలు పెరిగిపోయినాయి. బాధుడే బాధుడు అన్నిటిపైన. ఎవరైనా భరించే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, వంట గ్యాస్ పెరిగింది, ఆయిల్ పెరిగింది, కరెంటు పెరిగింది, ఇంటి పన్ను పెరిగింది, చెత్త పన్ను పెంచారు. ఏం మిగిలిన తమ్ముళ్ళు? ఏం మిగల్లా. ఎక్కడికి పోయింది ఎంత? జగన్మోహన్ రెడ్డి జోబుల్లోకి పోతా ఉంది. ఇది బటన్ నొక్కడం కాదు, బటన్ అవుట్ కంటే బటన్ ఇన్ని ఎక్కువైంది. సాయంత్రం అయితే తాడేపల్లిలో కూర్చొని గల్లా పెట్టి చూసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడో ఒకసారి నీ పొట్ట పగులుతుంది, ఆ డబ్బులంతా బయట వస్తాయి. అవినీతి డబ్బులు కక్కిచ్చారో తొందరలో వస్తుంది. మీకు డబ్బుల పిచ్చి పట్టుకుంది. పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకుంటూ ఈరోజు మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. ఆ రోజు ఏం చెప్పావు? మద్యపాన నిషేధం అన్నావు. అన్ని అబద్ధాలే. ఎట్లా పుట్టాడో నాకు తెలియదు కానీ, ఏ లగ్నాన పుట్టాడో తెలియదు. ఆ లగ్న ప్రతిమ మనం చూస్తా ఉంటే ఎప్పుడు అబద్ధాలు. నోరిప్పితే అబద్ధం. అసెంబ్లీ అంటే అందరూ భయపడేవాళ్ళు, అసెంబ్లీలో బాధ్యతగా ప్రవర్తించేవాళ్ళు. నిన్న మొన్న మీరు చూశారు, పోలవరం విషయం అబద్ధాలే, అమరావతి విషయాలు అబద్ధాలే, నాడు నేడు విద్య విషయం అబద్ధాలే, ఆరోగ్య విషయం అబద్ధాలే, వ్యవసాయం పైన అబద్ధాలే. ఈ రోజు కడకు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి హెల్త్ యూనివర్సిటీ, ఆయన పేరు నేను 1998లో పెట్టా. ఆయన ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా. ఇక్కడే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉండేది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రైవేట్ కాలేజీలను టేక్ ఓవర్ చేసి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ తీసుకున్నప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, దీంట్లో ప్రావీణ్యత పెంచాలి. అందుకే ఒక ప్రత్యేకంగా ఒక మెడికల్ యూనివర్సిటీ వస్తే తద్వారా ఈ యొక్క మెడికల్ ఎడ్యుకేషన్ కు ప్రాముఖ్యత వస్తుందని దేశంలోనే మొట్టమొదటిసారిగా మెడికల్ యూనివర్సిటీ పెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అలాంటి మెడికల్ యూనివర్సిటీ పెడితే ఈరోజు ఆ పేరు తీసేసి వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ అంట. నేను అడుగుతున్నా, తెలుగు వారి ఆత్మాభిమానానికి ప్రతీక ఎన్టీ రామారావు గారు ఈరోజు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. పేదవాళ్ళకు అండగా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్, వెనుకబడిన వర్గాలకి చేదోడుగా ఉన్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి పేరు తీసి కావాలంటే నువ్వు పెట్టిన కాలేజీల్లో పెట్టుకోవచ్చు, నేను మెడికల్ కాలేజీలు పెట్టలేదంటే ఈయన వచ్చి పెట్టాడంట మెడికల్ కాలేజీ. ఏం తమ్ముళ్ళు నమ్మతారా? ఏ ఊర్లో మెడికల్ కాలేజ్ ఇచ్చాడా ఈయన? వీళ్ళ తండ్రి ఉన్నప్పుడు కూడా ఎప్పుడో 8 కాలేజీలు ఉంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో దగ్గర 25-30 కాలేజీలు దేశంలో మొట్టమొదటిసారిగా మెడికల్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత ఇచ్చింది నేను. మెడికల్ యూనివర్సిటీ పెట్టింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఏదైనా అబద్ధం చెప్తే అతికేటుగానే చెప్పాలి. అడ్డంగా మాట్లాడుతున్నాడు, అడ్డంగా దొరికిపోతున్నాడు. నేను అందుకే చెప్తున్నా, నేను అనుకోనుంటే కడప జిల్లా రాజశేఖర రెడ్డి పేరు ఉండేదా? తమ్ముళ్ళో మీరే చెప్పండి, ఉండేది ఆ రోజు? వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండే హార్టికల్చర్ యూనివర్సిటీకి రాజశేఖర రెడ్డి పేరు ఉండేది ఆ రోజు? అంటే నాకు చేత కదా? నువ్వే పెద్ద మగవాడువా? పేరు మార్చినంత మాత్రాన నీ నీచ బుద్ధి బయటపడింది తప్ప నీ హుందాతనం పెరగలేదు జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. అక్కడ కూడా నన్ను విమర్శిస్తున్నావు. నీ చేతగాని దద్దమ్మ పనులకి నన్ను విమర్శించే హక్కు కూడా నీకు లేదు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు కాలేజీ కట్టు, కావాలంటే కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టు, మీ తండ్రి పేరు పెట్టుకో, నాకేం బాధలా.
ఇంకొక ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టు, నీ తండ్రి పేరు పెట్టుకో, నాకేం బాధలా. ఒక ఇల్లు కట్టలేదు మా తమ్ముడు చెప్పినట్టు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టలేదు. ఉండే రోడ్లన్నీ గుంతలు తీశాడు ఈ ముఖ్యమంత్రి. ఒక్క తట్ట మట్టి లేదు, నువ్వు ఎక్కడ అభివృద్ధి లేదు, ఉండే ఇండస్ట్రీస్ పోయినాయి. అలాంటి సమయంలో మళ్ళా పేర్లు మారుస్తావా టిక్కర ముఖ్యమంత్రి? మనం చేసినట్టు రిబ్బన్ కట్ చేస్తాడు, రంగులు మారుస్తాడు. ఇప్పుడంతా కూడా పేర్లే మార్చేస్తున్నాడు. 86లో పెట్టిన యూనివర్సిటీ 98లో అంటే 24 సంవత్సరాల ముందు నేను పేరు పెడితే ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు గుర్తుండాలి. ఆయన చేసిన పనులకు గుర్తుగా ఈ యొక్క మెడికల్ యూనివర్సిటీకి పెడితే ఆ పేరు తీసేస్తావా? ఏం బాధల, పోరాడతాం, మళ్ళీ వస్తాం, వచ్చిన తర్వాత చెప్తా నీ కథ. తాత్కాలికంగా నువ్వు ఆనందపడిపోవచ్చు, పైశాచిక ఆనందం కలగచ్చు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీతి నిజాయితీగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరి మీద కక్షతో నేను పనిచేయాల. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సమాజం కోసం పనిచేశాం. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళు కూడా పనులు చేస్తే వాళ్ళ పేర్లు కూడా నేను పెట్టాను. ఆ రోజు మీరు చూస్తే వెంగళరావు గారి పేరుతో ఒక పార్కు పెట్టాను, విజయభాస్కర్ రెడ్డి పేరుతో ఒక స్టేడియం కట్టాం, చెన్నారెడ్డి పేరుతో మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెచ్ఆర్డి పెట్టాం, కృష్ణకాంత్ పేరు పెట్టాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నాయకుల్ని గౌరవించింది. అలాంటి సంస్కృతికి నాంది పలికాం. నువ్వు వచ్చి నీచమైన సంస్కృతి, చేతగాని దద్దమ్మ పనులు, పనికి మాలిన పనులు చేసి, పిచ్చి చేష్టలు చేసి, పిచ్చి తుగ్లకగా శాశ్వతంగా మిగిలిపోతావు నువ్వు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. గట్టిగా మీరందరూ కూడా చప్పట్లు కొట్టి గట్టిగా ఖండం చేయండి. ఇది తప్పని వాడా చెప్తాం, ఇంటింటికి చేరవేద్దాం. మళ్ళీ ఎన్టీ రామారావు గారి పేరు హెల్త్ యూనివర్సిటీకి పెట్టే వరకు నిద్రపోవని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ చంద్రబాబుకు చెప్పండి, నేడు రాజ్యాధికారంలో మేమంతా కూడా భాగస్వామ్యులం అని చెప్పండి. ఈ రోజు ఉన్న ప్రభుత్వం మాది, మనది ఈ ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పండి. బీసీల వెన్నెముకలు విరిచేలా వ్యవసాయ రుణమాఫీని ఒక మోసంగా చేసిన దాఖలాలు గుర్తుకు చేయండి. డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణమాఫీని ఒక దగాగా చేసిన ఘటనలను గుర్తుకు చేయండి. ఫీజు రీయింబర్స్మెంట్ను ఒక ప్రహసనంగా చేసిన దాఖలాలను గుర్తు చేయండి. కేజీ నుంచి పీజీ వరకు బీసీ పిల్లలందరినీ కూడా ఉచితంగా చదివిస్తాను అని చెప్పి ఆ వాగ్దానాన్ని ఎండమావిగా చేసిన ఆయన నైజాన్ని గుర్తు చేయండి. కళాశాలల్లో విద్యార్థులందరికీ కూడా ఐప్యాడ్లు పంపిణీ చేస్తానంటూ చేసిన వాగ్దానాన్ని ఒక వంచనగా ఆయనకు అర్థమయ్యేట్టుగా చూపండి. బీసీ సప్లాన్ ద్వారా ప్రతి ఏటా సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము అని 5 సంవత్సరాల కాలంలో అక్షరాల 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము అని చెప్పి వాగ్దానం చేసి బీసీలందరినీ కూడా నిలువెత్తు ద్రోహంగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని, ఆయన చేసిన మోసాన్ని గుర్తు చేయండి. చంద్రబాబు నాయుడు గారి చేసిన ఆ మోసాలను, ఆ దుర్మార్గాలను చంద్రబాబు నాయుడు గారికి ఒక్కొక్కటిగా కూడా గుర్తు చేసుకుంటా పోండి. ఎన్నికల హామీలు అమలు చేయండి అని చెప్పి ఆ రోజుల్లో మత్స్యకారులు అడిగితే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అన్న మాటలు, ఖబర్దార్ మీ అంతు చూస్తాను అని చెప్పి అన్న మాటలు,
నా ఈ బ్రాహ్మణులు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పినేటివి అమలు చేయండి అని అడిగితే, న్యాయబద్ధంగా అడిగితే మీ తోకలు కత్తిరిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఒక్కసారి అందరూ కూడా గుర్తుకు తెచ్చుకోండి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్పండి, అయ్యా బాబు, మాకు తోకలు లేవు కానీ మీ తోకల్ని, మీకు మొలిచిన కొమ్ముల్ని, మీకు కొమ్ము కాసే వారిని అందరినీ కూడా కత్తిరించే సామాజిక చైతన్యం మాకుంది అని చెప్పి గట్టిగా చెప్పండి. ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి. ఒక్కసారి గుర్తుకు చేసుకోమని అడుగుతా ఉన్నా. ఏలూరు బీసీ డిక్లరేషన్ ఒక్కసారి గుర్తుకు చేసుకోమని అడుగుతా ఉన్నా. 2019 ఫిబ్రవరిలో ఏలూరు డిక్లరేషన్లో ఇచ్చిన వాగ్దానాలని ఎలా నెరవేర్చాము అన్నది ఒక్కసారి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదే 2019లో ఫిబ్రవరిలో ఏలూరులో బీసీ డిక్లరేషన్ చేశాం. ఆ డిక్లరేషన్లో బీసీ కులాలన్నింటికీ కూడా ప్రభుత్వ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ఏలూరులో బీసీ గర్జనలో డిక్లరేషన్ చేశాం. అన్న మాట ప్రకారం చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా చెయ్యని విధంగా 139 కులాల పేర్లతో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్ళు అవుతా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు అవుతా ఉంది. మరి మీ బిడ్డ వయసు చూస్తే మీ బిడ్డ వయసు 49 సంవత్సరాలు. మరి ఈ మనిషి, ఇదే పెద్ద మనిషి, ఇదే చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఈ మనిషి ఇంతకు ముందు మంచి చేసి ఉంటే, ఇదే పెద్ద మనిషి నిజంగా పేద వర్గాలకు, బీసీలకు మంచి చేసి ఉంటే మన ప్రభుత్వం మీద 2024లో ఒంటరి పోరాటం చేస్తానని మాత్రం చెప్పడం లేదు. ఎందుకో తెలుసా ఈ మనిషి చెప్పలేకపోతా ఉన్నాడు? కారణం, ఈ మనిషి చేసిన మంచి ఏమీ లేదు కాబట్టి. ఈ మనిషి ఎందుకో తెలుసా చెప్పలేకపోతా ఉన్నాడు? 2024లో ఒంటరిగానే నేను జగన్ను ఎదుర్కొంటాను అని ఎందుకు చెప్పలేకపోతున్నాడో తెలుసా? ఎందుకు తెలుసా? ఎందుకు తాను ఈనాడు మీద ఆధారపడతా ఉన్నాడు? ఎందుకు తాను ఆంధ్రజ్యోతి మీద ఆధారపడతా ఉన్నాడు? ఎందుకు తాను TV5 మీద ఆధారపడతా ఉన్నాడు? ఎందుకు తాను దత్తపుత్రుడి మీద ఆధారపడతా ఉన్నాడో తెలుసా? కారణం, ఈ పెద్ద మనిషి చేసింది ఏమిటి అనంటే చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. కాబట్టి ఈరోజు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు, మోసాలు చేసే కార్యక్రమాలకు ఈ పెద్ద మనుషులంతా కూడా ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.